ఎందుకంటే ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వల్ల ఇట్లా ఈ ట్రెండ్ ఈ కేసులు ఎక్కువైపోయాయి. సో జనాలు అబ్బాయిలు, ముఖ్యంగా అబ్బాయిలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. దే షుడ్ డ్రా ఏ ఫైన్ లైన్ క్లియర్లీ బిట్వీన్ ద ప్రొఫెషనల్ అండ్ ద పర్సనల్ లైఫ్. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసారు, మనం వాళ్ళతో క్లోజ్ అయిపోయాము, దాని తర్వాత అది చెడిపోయిన తర్వాత ఆ రిలేషన్షిప్ మళ్ళీ వాళ్ళు మన మీద రివర్స్ లో కేసులు పెడితే ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 69 కూడా ఉంది, అదే డిసీట్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్. అంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను మోసం చేశాడని చెప్పి అది ఉంటుంది. అది 10 ఏళ్ళ పైన నాన్ బెయిలబుల్ జైల్ శిక్ష. అది దట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ చార్జెస్. అది ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 69. మరి ఇవి ఇలాంటివి కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు బిఎన్ఎస్ కొద్దిగా స్ట్రిక్ట్ చేసింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే మన దేశంలో ఒకటి మాత్రం ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నానండి. మన దేశంలో ఒకటి మాత్రం నిజం, ఉమెన్ రైట్స్ స్ట్రాంగర్ గా ఉన్నాయి మెన్స్ రైట్స్ కంటే ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా. సో ఒక ఉమెన్ మొన్న ఒక కేసు మీరు చూస్తున్నారు కదా, అంటే భార్య బాధితులు అని చెప్పేసి కొత్త సంఘం కూడా రావడం, ఆ తర్వాత వాళ్ళు పడుతున్న బాధలు కూడా మొన్న బెంగళూరు అతను సూసైడ్ చేసుకోవడం జరిగిన ఘటనలు ఇట్లా చాలా బయటకు వస్తా ఉన్నాయి. అవును, 100%. దట్స్ వాట్ 498A లో కూడా, ఈ 498A సెక్షన్ కూడా దాని అసలు లీగల్ టెర్రరిజం అని చెప్పి సుప్రీంకోర్టే అభివర్ణించింది. సో అది చాలా మంది అమ్మాయిలు, అంటే నిజంగా విక్టిమ్స్ ఉంటారు అమ్మాయిలు, కాదనట్లేదు. చాలా మంది నిజంగా పాపం డొమెస్టిక్ వైలెన్స్ గురవుతారు, కానీ అందరూ అనట్లేదు. కానీ చాలా మందికి ఈ మధ్య ఏమైందంటే లేడీస్ కానీ దీన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు కొందరు. దీన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకొని మొగ్గులను హెరాస్ చేయడం అవి కూడా చేస్తారు. దాని ఎగ్జాంపులే మొన్నటి అతుల్, బెంగళూరులో టెకీ అతుల్ ఇన్సిడెంట్. సో అదేమో పెళ్ళైన వాళ్ళ మగవాళ్ళ పరిస్థితి, పెళ్లి కాని మగవారి పరిస్థితి ఏమో ఇలాంటివన్నీ అవుతున్నాయి. ఇగో ఇట్లాంటి సెలబ్రిటీస్ మీద ఇలాంటి కొద్ది ఫేమ్ రాగానే వాళ్ళకి కొత్త పరిచయం అవ్వడము, వాళ్ళతో రిలేషన్షిప్స్ లేకపోతే ఏదో విధంగా కొద్దిగా ముందుకెళ్ళటము, అవి చెడిపోవడము, దాని తర్వాత వాళ్ళేమో రివర్స్ వీళ్ళ కేసు వేయడం, దానికి కూడా ఫస్ట్ లోపల పెట్టేస్తారు, దాని తర్వాత ప్రాసిక్యూషన్ నడుస్తుంది. సో ఇవన్నీ మగవాళ్ళు జాగ్రత్త ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే ఎన్ని చట్టాలు మారినా ఎన్ని చేసినా ఈ మెన్స్ రైట్స్ మాత్రం స్ట్రాంగ్ గా లేవు మన దేశంలో. వాటిలో అమెండ్మెంట్స్ అయితే రావాలి. లేడీస్ ఖచ్చితంగా అన్యాయాలకి డొమెస్టిక్ వైలెన్స్ గురవుతున్నారు, దానిలో డౌట్ లేదు. నిజంగా జెన్యూన్ గా లేడీస్ విక్టిమ్స్ కూడా ఉన్నారు. నా పరంగా చూస్తే నా కేసెస్ లో ఎక్కువ లేడీస్ విక్టిమ్సే ఉంటారు. నా క్లయింట్స్ ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఐ జెన్యూన్లీ అండర్స్టాండ్ దట్. బట్ అట్ ద సేమ్ టైం మగవాళ్ళు కూడా ఈ వివక్షకి కొద్దిగా గురవుతున్నారు. వాళ్ళ రైట్స్, మెన్స్ రైట్స్ లో కూడా కొద్దిగా అమెండ్మెంట్స్ రావాల్సిన టైం వచ్చిందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. అంటే మహిళ వచ్చింది, ఇబ్బంది పడింది, నేను ఇబ్బంది పడ్డానని చెప్పి వస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి అనే ఉంది కాబట్టి లాలో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. తర్వాత సాక్ష్యాలు ఏ విధంగా ఉంది ఏంటనేది పూర్తిగా చూస్తారు కదా. అదే అంటే ఇప్పుడు ఉమెన్ కి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే 0 FIR ఫైల్ చేసుకోవాలి ఏదన్నా, అలాంటివన్నీ పెట్టారు వాళ్ళకి. సో వాళ్ళకి అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ అదే మగవాడికి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు చాలా మందికి నాకే ఉన్నాయి, నేను టేకప్ చేసిన కేసెస్ ఉన్నాయి. మగవాళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ గురవుతారు. వాళ్ళ వైఫ్ వాళ్ళని కొడుతున్నారు. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మీరు చూస్తే యూట్యూబ్ లో కొడితే కూడా వస్తాయి, సీసీ కెమెరాస్ లో క్యాప్చర్ అయిన ఉన్నాయి. వాళ్ళ వైఫ్ వాళ్ళని కొడుతున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ గురవుతారు పాపం వాళ్ళు. కానీ అది చెప్పుకోలేరు బయట కాదు, నా వైఫ్ కొడుతుంది నన్ను అది చేస్తుంది అని చెప్పి ఒక మొగోడికి చెప్పుకోలేని సోషల్ స్టిక్ గా ఉంది. సృజన్ గారు కూడా నవ్వుతున్నారు, ఎవరు మాట్లాడతారా? అది వినడానికి హాస్యాస్పదంగా ఉంటది కానీ బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్. అది పాపం ఒక మొగోడు నిజంగా నా పిల్లం కొడుతున్నారు అని చెప్పి ఇంకోటి ఫ్రెండ్ కూడా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు. సోషల్ స్టిక్ బాగుంది దేశంలో. మరి అది అలాగని పోని బయట